హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సోనీ టీవీ, ఎల్జీ, శాంసంగ్ ఎల్ఈడి టీవీలు, దట్టు 4K టీవీలు ఆడియో సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలనేది చూద్దామండి. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరనే కాదు, మీరు ఎక్కడ యాంప్లిఫైర్కి ఉన్నప్పటికీ ఆడియో సెట్టింగ్ ప్రాపర్గా చేయకపోతే ఇక్కడ డాల్బీ డిజిటల్, డిటిఎస్ లాంటివి అయితే సపోర్ట్ అవ్వండి. అట్మాస్ ఎలాగను కస్టమైజ్ యాంప్లిఫైర్లో రావు. అయితే ఈ డాల్బీ డిజిటల్, డిటిఎస్ మనకు సపోర్ట్ అవ్వాలంటే ఇద్దరు హెచ్డిఎంఐ ఏఆర్సి, ఆప్టికల్, కోయాక్సల్ వేట్ నుంచి మనకి ట్రాక్ అవుట్పుట్ రావాలన్నా ప్రాపర్గా టీవీలో డాల్బీ డిజిటల్, డిటిఎస్ సంబంధించి ఆడియో సెట్టింగ్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. మెజారిటీ పీపుల్ నా దగ్గరనే కాదండి, బయట టెక్నీషియన్ దగ్గర, ఏదో యూట్యూబర్ దగ్గర సెట్లు ఆర్డర్ చేస్తారు, లేదంటే ఏమైనా కంపెనీ సౌండ్ బార్ లాంటివి హోమ్ థియేటర్లు కొంటారు, లేదంటే ఆడియో రస్, లేదంటే లైక్ ఫ్యూటెక్ ఏఆర్సి డికోడర్ లాంటివి కొంటారండి. కొన్నప్పటికీ ప్రాపర్ ఆడియో సెట్టింగ్స్ చేయకపోతే మాత్రము ఖచ్చితంగా ఆడియో రాదు. అయితే దీన్ని పక్కన పెడితే కొన్ని కంపెనీ టీవీలు, అంటే నేను ఇచ్చే సెట్లు నా అనుభవంలో నేను గ్రహించింది ఏంటంటే కొన్ని కంపెనీ టీవీలు వాటి నుండి డిజిటల్ ఆడియో ఉంటుంది అని మెన్షన్ చేస్తారు, కానీ రాదండి. అటువంటి టీవీల కోసం ఇప్పుడు చెప్పుకుందాం మనం. టీసీఎల్ కంపెనీ టీవీ, టీసీఎల్ కంపెనీకి హెచ్డిఎంఐ ఏఆర్సి మెన్షన్ చేస్తారు. కొన్ని టీవీలో కోయాక్సల్ ఉంటుంది, కొన్ని టీవీకి ఆప్టికల్ ఉంటుంది. ఆప్టికల్ నుంచి ఆ రెడ్ కలర్ రేస్ కూడా కనబడుతుంటాయి. ఆడియో సెట్టింగ్స్ ప్రాపర్గా చేసినప్పుడు కూడా దాని నుండి డిజిటల్ ఆడియో ఉండదు. వాడు మెన్షన్ చేయడం ఏంటంటే డాల్బీ అట్మాస్ లేదా డాల్బీ డిజిటల్ వస్తుందని మెన్షన్ చేస్తాడండి. అది కేవలం ఆ స్పీకర్ల వరకు వస్తాయి తప్ప హెచ్డిఎంఐ ఆర్క్ నుంచి కానీ, ఆప్టికల్ నుంచి కానీ, కోయాక్స్ నుంచి కానీ డిజిటల్ ఆడియో రాదు. అండ్ టీసీఎల్ తర్వాత హైసెన్స్ టీవీ నుంచి కూడా రాదండి. ఒకవేళ రాకపోతే మరి ప్రత్యామ్నాయం ఉందా అంటే ఇదే వీడియోలో చెప్తాను. నేను చివరి వరకు చూస్తే నేను తెలియజేస్తాను. తర్వాత వియూ టీవీ నుంచి కూడా డిజిటల్ ఆడియో ఉండదండి. ఎంఐ టీవీలో కొన్ని మోడలు, రియల్మీలో కొన్ని మోడలు, అంటే లైక్ అక్కడ 4K టీవీ అవ్వచ్చు, నార్మల్ బేసిక్ టీవీ కావచ్చు. అంటే టీవీ అంటే ఇక్కడ ఎల్ఈడి అండి. నేను ఒక టీవీ టెక్నీషియన్ కాబట్టి నేను టీవీ అనడం నాకు అలవాటు కాబట్టి అలా అనేస్తున్నాను. ఈ ఎల్ఈడి టీవీస్ నుంచి డిజిటల్ ఆడియో అవుట్ ఉండదండి. తొషిబా కంపెనీ కొన్ని టీవీలు ఉన్నాయి, వాటి నుంచి కూడా రాదు. మైక్రోమాక్స్, ఇంటెక్స్ ఇవన్నీ ఏంటంటే లోకల్ టీవీస్, అంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్ టీవీస్, వీటి నుండి కూడా డిజిటల్ ఆడియో ఉంటుంది. OnePlus నుంచి అయితే నేను సెట్లు ఇచ్చాను, OnePlus నుండి డిజిటల్ ఆడియో ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం ఏ టీవీ కొనాలి, ఏ ఎల్ఈడి టీవీ కొనాలి అంటే ఎల్జీ, శాంసంగ్, సోనీ. సాధ్యమైతే డబ్బులు పెట్టుకుంటే ఈ 43-45 ఇంచెస్ అంతకన్నా ఎక్కువ తీసుకున్నా పర్లేదు, 4Kలో తీసుకోండి. 1080 పిక్సెల్లో మాత్రం టీవీలు అయితే కొనద్దు. సో అయితే మిగిలిన వారు మరి ఏంటి పరిస్థితి అండి, మాకు ఈ డాల్బీ డిటిఎస్ కంటెంట్ ప్లే చేసుకోవాలని ఉంది మీ దగ్గర, లేదంటే ఇతర ఇంకా వేరే వాళ్ళ దగ్గర యాంప్లిఫైర్ బుక్ చేసుకుని మాకు వాడాలని ఉంది, మరి దీనికి ఏమైనా సొల్యూషన్ లేదా అంటే ఉందండి. ఎంఐ 4K బాక్స్ ఫస్ట్ జనరేషన్ దొరికితే మంచిదేని. దట్టు ఫస్ట్ జనరేషన్లో ఆప్టికల్ ఆపేశాడు కాబట్టి అది కూడా ఉపయోగపడదు. ఆప్టికల్ వర్క్ అయింది ఎక్కడైనా దొరికితే పర్చేస్ చేసుకోండి. లేదంటే సెకండ్ జనరేషన్ బాక్స్లు అయితే మన దగ్గర ఉన్నాయి. రేట్ అయితే కాస్త ఎక్కువ ఉంటుంది, మరి తప్పదు. ఈ సెకండ్ జనరేషన్ ఆప్టికల్ అయితే టాస్లింగ్ నుంచి చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ సెకండ్ జనరేషన్ బాక్స్ చక్కగా మీరు కనెక్ట్ చేసుకుంటే ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే ఇదరు అమెజాను, జియో హాట్స్టారు, నెట్ఫ్లిక్స్, ఆహా, G5 వీటి నుంచి కంటెంట్ ప్లే చేస్తే మాత్రము ఖచ్చితంగా డాల్బీ డిజిటల్ డిటిఎస్ వస్తుంది. అలా కాకుండా కొన్ని వెబ్సైట్ల నుంచి మనము మూవీస్ డౌన్లోడ్ చేసుకుని హార్డ్ డిస్క్లో కానీ, పెన్డ్రైవ్లో కానీ ప్లే చేసుకుని మనం టీవీ కనెక్ట్ చేసి టీవీలో ఇంటర్నల్ మీడియా ప్లేయర్ నుండి ప్లే చేయొద్దండి. VLC మీడియా ప్లేయర్ నుంచి ప్లే చేస్తే అది కూడా అందులో సెట్టింగ్లోకి వెళ్ళి డిజిటల్ ఆడియో పాస్ ఎనేబుల్ చేస్తే వాటి నుంచి ఖచ్చితంగా మనకి డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది ప్లే అవుతుందండి. నాకు ఉదయం మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కాల్ చేశారు, సార్ ఇలా నేను హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశానండి, టీవీ నుంచి నాకు డాల్బీ రావడం లేదన్నారు. అయ్యా మరి ఎలా ప్లే చేస్తున్నారంటే అది ఇంటర్నల్ మీడియా ప్లేయర్ ఇచ్చారు, దాని నుండి ప్లే చేస్తానని చెప్పారండి. దాని నుంచి రాదు. ఆయన ఆప్టికల్ నుంచి లైట్ వెలుగుతుందండి, సిగ్నల్ వస్తుంది, రావడం లేదన్నారు. అయినప్పటికీ రాదండి. ఖచ్చితంగా VLC మీడియా ప్లేయరు లేదా కోడి మీడియా ప్లేయరు. కోడి ప్లేయర్ సెట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కోడి పక్కన పెట్టేద్దాము. VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్ ఆడియో సెట్టింగ్స్ చేసుకుంటే ఖచ్చితంగా అయితే వస్తుంది. దీనికి సంబంధించి VLC మీడియా ప్లేయర్ సంబంధించి ఛానల్ స్టార్టింగ్లో వీడియోస్ నేను చేశాను. మీరు ఒకసారి కావాలంటే ఛానల్ స్టార్టింగ్లోకి వెళ్ళి ఆ వీడియో చూడొచ్చు. కావాలంటే వీడియో లింక్ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చండి. అలా ఆడియో సెట్టింగ్స్ చేసుకుని చక్కగా మీరు ప్లే చేయొచ్చు. దట్టు నేను కంపెనీస్ చెప్పాను చూడండి, ఎల్జీ, శాంసంగ్, సోనీ ఈ టీవీలు అయితే దట్టు ఇందులో 4K టీవీలు అయితే
పక్కా డిజిటల్ ఆడియో ఒకటి ఉంటుంది. అయితే మీరు అందులో డాల్బీ అని చెప్పేసి డాల్బీ ఆట్మాస్ చూపించారు టీవీ మీద, దాని నుంచి అంటే దానికి సంబంధం లేదండి. అది కేవలం ఇంటర్నల్లో ఇచ్చే స్పీకర్ల వరకే ఆ డాల్బీ డిజిటల్ డాల్బీ ఆట్మాస్ అనేది జస్ట్ దాని మీద మెన్షన్ చేస్తారు. మనకు కావాల్సింది ఏఆర్సి ఆడియో రిటర్న్ ఛానల్ ఉందా లేదా, లేదా ఈ ఏఆర్సి ఉన్న ఇబ్బంది లేదు, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్, ఆప్టికల్ ఆర్ కోయాక్సియల్ ఈ అవుట్పుట్లు ఉంటే ఇప్పుడు నేను చూపించే సెట్టింగ్స్ మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తుందండి. అందులో డౌట్ అయితే లేదు. ఇక్కడ నేను వాడే ఆస్ట్రా అని, డిఎస్పి అని, లేదా రీసెంట్గా ఎమ్రానిక్స్ సెటిల్ చేస్తే ఎమ్రానిక్సా, జీటెక్ కలర్ డిఎస్పియా, జెమ్టెక్, జీటెక్ ఈ రిమోట్ గిట్లతో సంబంధం లేదండి. అక్కడ ఏ డెకోడర్ ఏది వాడినప్పుడు కూడా ఈ టీవీలో ఆడియో సెట్టింగ్లు చేసుకోగలిగితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఇంత కంపెనీ టీవీలు చెప్పాను, ఈ సెకండ్ హ్యాండ్స్ 4K బాక్స్ మీద కొనలేమండి, డబ్బులు ఎక్కువ ఉంది అన్న వాళ్ళు ఇదివరకు నేను ఒక ఎక్స్ట్రాక్టర్ చేశానండి. అటువంటి అమెజాన్ బేసిక్స్లో ఎక్స్ట్రాక్టర్ తీసుకున్నాం. ఆ ఎక్స్ట్రాక్టర్ ఇది HDMI ఇన్నో అవుట్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రాక్టర్ ఇన్పుట్ అమెజాన్ 5 కనెక్ట్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చి డైరెక్ట్గా మీ టీవీ కనెక్ట్ చేసుకుంటారు. అంటే వీడియో అవుట్ అనేది మీ టీవీకి వెళ్ళిపోతుంది. దాని నుంచి ఆప్టికల్ కోయాక్సిల్ ఉంటుంది. ఆప్టికల్ కానీ కోయాక్సిల్ కానీ మనం ఇచ్చే యాంప్లిఫైర్కి కానీ ఆడియోరస్కి లేదంటే HDMI ఫ్యూటెక్ ARC డికోడర్ కనెక్ట్ చేసుకున్నా చక్కగా వచ్చేస్తుందండి, అందులో డౌట్ లేదు. ఆ వీడియో లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చు మీరు. సో ఒక్కసారి ఇప్పుడు ఆడియో సెట్టింగ్స్ చూద్దామండి. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఎల్జీ కంపెనీ 4K టీవీ అండి, 43 ఇంచెస్. ఈ టీవీ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ముందుగా గేర్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, థర్డ్ వన్, అది క్లిక్ చేద్దాం. మరొక గేర్ ఐకాన్ కనిపించింది చూడండి, దాన్ని క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఒక మెనూ ఓపెన్ అవుతుంది మనకి. చూసారు కదా, మనకు సౌండ్ కావాలి, పిక్చర్ కిందది సౌండ్ ఓకే చేద్దామండి. సౌండ్ ఓకే చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చినప్పటికి రైట్ సైడ్ వచ్చినప్పటికి స్పీకర్ అవుట్ ఉంది. అక్కడ యూజ్ టీవీ స్పీకరు, వైర్డ్ స్పీకరు, వైర్లెస్, ఎక్స్టర్నల్ స్పీకర్ విత్ అని ఉంది చూడండి. ఒకసారి ఫోర్త్ ఆప్షన్ చూద్దామండి. అలా డౌన్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ వచ్చినప్పటికి ఆప్టికల్ అవుట్ డివైస్ అండ్ టీవీ స్పీకరు, ఇది మీరు కనెక్ట్ చేసుకునే టీవీ స్పీకర్ మ్యూట్ చేసుకున్నా పర్లేదు, లేదా యూజ్ వైర్డ్ స్పీకరు, ఎందుకంటే మన ఆప్టికల్ కానీ HDMI ఆర్క్ లేదంటే కోయాక్సిల్ కేబుల్ పెడతాం. సో ఇది ఓకే చేద్దాం. ఇక్కడ 2 కనెక్షన్స్ ఇచ్చాడు, అక్కడ ఆప్టికల్ అవుట్ ఇచ్చాడు, లేదా తర్వాత HDMI ARC ఇచ్చాడు. మీరు HDMI ARC కనెక్ట్ చేస్తే HDMI ARC ఓకే చేయాలి, ఆప్టికల్ కనెక్ట్ చేస్తే ఆప్టికల్ సెక్షన్ ఓకే చేయాలండి. ఈ విధంగా మీరు ఏది కనెక్ట్ చేస్తే అది ఓకే చేసుకుంటే చక్కగా డిజిటల్ ఆడియో అవుట్ అనేది వస్తుంది. నేను HDMI ఆర్క్ ఇక్కడ నేను కనెక్ట్ చేసి చూపించాను చూడండి, అక్కడ ఓకే చేశాను. దాని HDMI కేబుల్ తీసుకొచ్చి మనము వాడే యాంప్లిఫైర్కి ఇన్పుట్ చేసుకుంటే సరిపోతుందండి, ఇంకే అవసరం లేదు. ఆ HDMI కేబుల్ కూడా హై వెర్షన్ అయితే ఉండాలి, అంటే వెర్షన్ 2 కంటే ఎబోవ్ ఉండాలండి. సో ఈ విధంగా ఎల్జీ టీవీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సోనీ కంపెనీ 4K 43 ఇంచ్ టీవీ అండి. ఈ టీవీలో ఆడియో సెట్టింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ ఫర్ యూ మూవీస్ సోర్స్ అని చూడండి, అలా రైట్ సైడ్ వెళ్ళినప్పటికీ అక్కడ గేర్ ఐకాన్ ఉంది. ఆ గేర్ ఐకాన్ని ఓకే చేయాలండి. ముందుగా అలా రిమోట్లో గేర్ ఐకాన్ ఓకే చేసిన తర్వాత మరొక గేర్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, ఆ న్యూ పక్కగా ఉంది, దాన్ని ఓకే చేయాలి. ఇప్పుడు ఒక మెనూ ఓపెన్ అవుతుందండి, మీరు చూస్తే మెనూ ఓపెన్ అయ్యింది. అక్కడ ఇన్పుట్స్ కింద డిస్ప్లే అండ్ సౌండ్ ఇది ఓకే చేయాలండి. సో సెట్టింగ్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే చేశాక ఆడియో అవుట్పుట్ని ఓకే చేయాల్సి ఉంటుంది, అంటే డౌన్లో ఉంది, ఇది ఓకే చేయాలి. ఓకే చేస్తే ఇక్కడ టీవీ స్పీకరు, డిజిటల్ ఆడియో ఆడియో సిస్టమ్ ఉంది, ఆడియో సిస్టమ్ ఓకే చేయాలి. కింద డిజిటల్ ఆడియో ఓకే చేస్తే ఇక్కడ ఆటో, PCM, పాస్ త్రూ ఉంటుంది. PCM కాకుండా పాస్ త్రూలో అయినా ఆటోలో అయినా పెట్టుకుంటే డిజిటల్ ఆడియో అవుట్ అనేది వస్తుందండి. ఏదో ఆప్టికల్ కానీ కోయాక్సిల్ కానీ ఆర్క్ కానీ వీటి నుండి డిజిటల్ ఆడియో అవుట్పుట్ వస్తుంది. మనం తయారు చేసిన యాంప్లిఫైర్కి ఏదో ఆప్టికల్ నుంచి కానీ ఆర్క్ నుంచి కానీ కనెక్ట్ చేసుకుని డాల్బీ కంటెంట్, ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే ఒక థియేటర్ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి ఈ సోనీ టీవీ నుంచి. లాస్ట్ వన్ చివరిగా మనము శాంసంగ్ టీవీ ఆడియో సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, ఇది శాంసంగ్ 43 ఇంచ్ 4K టీవీ. ఇది ఒకసారి ఏ విధంగా ఆడియో సెట్టింగ్స్ చేయాలని చూద్దాము. మీకు ఇక్కడ 3 గీతల్లా కనిపిస్తుంది చూడండి, దాన్ని ఓకే చేయాలి. అంటే రిమోట్లో లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ కనిపించింది, దాన్ని ఓకే చేయాలండి. ఇక్కడ పిక్చర్ తర్వాత సౌండ్, ఈ సౌండ్ని ఓకే చేయాలి, అంటే డౌన్ బటన్ నొక్కాలి. సో సౌండ్ని సెలెక్ట్ చేయాలి. సౌండ్ సెలెక్ట్ చేస్తే సౌండ్ అవుట్పుట్ టీవీ స్పీకర్ ఉంది, ఈ టీవీ స్పీకర్ ఉంది కాబట్టి అది ఓకే చేసి
ఆప్టికల్ ఉంది, ఆప్టికల్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆప్టికల్ త్రూ కనెక్ట్ చేయాలనుకుంటున్నాము. క్లోజ్ కొట్టేయాలి. సో సౌండ్ అవుట్పుట్ ఆప్టికల్ ఉంది కాబట్టి ఆప్టికల్ కనెక్ట్ చేసుకుని మనం యాంప్లిఫైయర్ నుంచి చక్కగా డిజిటల్ ఆడియోని మనం ప్లే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆప్టికల్ కనెక్ట్ చేస్తే ఏ విధంగా వస్తుందో చూసాము. ఇప్పుడు HDMI ఆర్క్, ఈ ఆర్క్ అంటే HDMI కేబుల్ త్రూ ఎలా చూద్దాము. ఇక్కడ ఎక్స్పర్ట్ సెట్టింగ్ కనిపిస్తుంది చూడండి, అది ఓకే చేయాలి. అది ఓకే చేస్తే అక్కడ డిజిటల్ ఆడియో అవుట్ ఫార్మెట్ అని ఉంది చూడండి, డౌన్ HDMI ERC మోడ్ అది ఆటోలో ఉంది, ఆటోలో ఉంచేద్దాం. ఈ ఫార్మెట్ అది ఓకే చేస్తే PCM ఆటోలో ఉంది, అది కూడా ఆటోలో ఉంచేయాలి. సో ఆటో సెలెక్ట్ చేసి ఉంచేద్దామండి. ఇప్పుడు ERC త్రూ కూడా డిజిటల్ ఆడియో అవుట్ అనేది వస్తుంది. సో HDMI కేబుల్ మనం కనెక్ట్ చేసుకుని చక్కగా డాల్బీ డిజిటల్ DTS కంటెంట్ ప్రాపర్గా ప్లే చేసుకుని మనం చూడొచ్చు.